చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు, టుడే వీఆర్ ఇన్ 2026 కదండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది హై పొజిషన్లో, పీక్ లెవెల్లో ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం కదా. ఎక్కడ చూసినా టెక్నాలజీ, టెక్నాలజీ అది ఇది అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ ఎరాలో మనం జీవిస్తున్నాం కదండి. ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. అదేంటంటే, వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ దట్ యు ఫేస్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్ టుడే అనే ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ప్రస్తుత కాలంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి లేదా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే కష్టమైనటువంటి ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అని ఒకవేళ నేను క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏమండి, ఏదైనా డబ్బు సంపాదించడమా, ఉద్యోగం సంపాదించడమా, లేదా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రావెల్ చేయడమా? ఏమండి, ఉదాహరణకి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడం ఛాలెంజింగా అండి? కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా వేగవంతం అయిపోయింది. గంటకి 450 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైన్స్ వచ్చేసినాయి. ఏమండి, ఇక్కడి నుంచి అక్కడికి గంటల వ్యవధిలోనే ఖండాలు దాటించే విధంగా వెళ్ళగలిగే ఫ్లైట్స్ వచ్చినాయి. బట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంత కష్టమైంది ఏం కాదు. ఇంకా ఏమున్నాయండి? డబ్బు సంపాదించడం. నిజంగా కరెక్ట్గా టెక్నాలజీని ఉపయోగించగలిగితే, కొంచెం తెలివిగా మనం ఆలోచించగలిగితే గ్లోబల్గా వ్యాపారం చేయగలిగే అవకాశం ఈరోజు ఉందండి. ఏమండి, మన ఇంట్లోనే మనం కూర్చొని మనకున్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా కొన్ని బిజినెస్ అకౌంట్స్ ద్వారా మరి డబ్బు సంపాదించగలిగే అవకాశం ఈరోజు ఉంది. లేదా ఏదో ఒక ఉద్యోగం సంపాదించగలిగే అవకాశం కూడా ఈరోజు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఏంటి ఛాలెంజింగ్ అంటే, ఉదాహరణకి మంచినీరు అనేది కష్టం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వాటర్ అనేది తగ్గిపోతుంది. దానికి ఆల్రెడీ వచ్చేసిందండి. సముద్రపు నీటిని రిఫైన్ చేసి ప్యూర్ డ్రింకింగ్ వాటర్గా మార్చేస్తున్నారు ఇప్పుడు. దానికి కూడా ఇప్పుడు సమస్య లేదు ఇప్పటికైతే. అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన, గమనించిన ఒక మోస్ట్ ఛాలెంజింగ్ విషయం నేను గమనించింది ఏంటంటే, ఏదైనా ఒక న్యూస్, ఒక వార్త, ఒక విషయం మన దాకా వస్తున్నప్పుడు నిజంగా ఇది వాస్తవమేనా, ఇది నిజమా, ఇది అబద్ధమా అని తెలుసుకోవడం, దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అవునా కాదండి? అఫ్కోర్స్ మన దగ్గర సోషల్ మీడియా ఉండొచ్చు, బట్ ఆ సోషల్ మీడియాలో కూడా ఎన్నో అబద్ధాలు, ఎన్నో అసత్యాలు, ఎన్నో ప్రచారాలు అవి కొనసాగుతూ ఉన్నాయండి. ఈరోజు నిజంగా ఒక విషయం మనం చూసినా, మనం విన్నా, ఎక్కడ మనం చదివినా అది నిజమో అబద్ధమో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అవునా కాదండి? ఈరోజు మనకే కాదు, ఏ దేశంలో ఉన్నవాడికైనా, ఏ భాష మాట్లాడేవాడికైనా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను వింటున్నటువంటి ఈ విషయం నిజమా కాదా తెలీదు. దీన్ని నిజంగా నమ్మచ్చా లేదా తెలీదు. నిజంగా అలాంటి ఒక గందరగోళంలోనికి ఈరోజు సమాజం వచ్చేసింది. సారీ సమాజాన్ని తీసుకొచ్చారు కొంతమంది ఈ యొక్క సమాజాన్ని దిగజార్చారు అని నేను అంటానండి. వారు చేసేటువంటి అబద్ధ ప్రచారాల ద్వారా, అసత్యాల వల్ల, మోసాల వల్ల. ఇప్పుడు ఒకసారి అసలు ఈ అబద్ధం, ఈ లై అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూద్దామండి. ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, ఏది నిజమో, ఏది అబద్ధమో. వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ద లై?
అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ముందుగా అసలు ఈ అబద్ధం అనేది ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ఈ లోకంలోనికి వచ్చిందో మనం చూద్దాం. ముందుగా ఈ విషయం మనకు తెలియాలని మనం ఒక వాక్యం చదవాలండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుందాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో చాలా క్లియర్గా రాయబడింది. ఈ అబద్ధానికి జనకుడు ఎవరండి? అపవాది. అపవాది అంటే ఎవరు? సాతాను. ఈ సాతాను అని పిలువబడినటువంటి ఈ అపవాది అబద్ధాలకు, అబద్ధికులకు జనకుడిగా ఉన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే ఈ అసత్యాలు, అబద్ధాలు, ఈ లైస్, ఈ మోసాలు ఇవన్నీ కూడా ఈ సాతాను అనే వాడి ద్వారా వచ్చినాయండి. మరి ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఈ భూమి ఏర్పడక ముందే అబద్ధాలు వచ్చేసినాయి. ఎక్కడ వచ్చినాయి అని అంటే పైలోకంలోనే ప్రారంభమైందండి ఈ అబద్ధం అనేది. ఈ సాతాను వాడు మాట్లాడినటువంటి ఈ అబద్ధాలు మరియు మోసపు మాటలతో దేవదూతల్లో 3వ వంతు మందిని, 1/3 ఆఫ్ ద ఏంజల్స్ని కూడా వాడు మోసం చేశాడు. వాడి వైపుకు తిప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా శపించబడ్డానికి, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి త్రోసివేయబడ్డానికి వీడు కారకుడయ్యాడండి. అక్కడ ప్రారంభమైంది ఈ అబద్ధం అనేది. మరి మనుషులతో వీడు మాట్లాడినటువంటి మొట్టమొదటి అబద్ధం ఎక్కడుంది అని అంటే ఆదికాండం 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, నేను చదువుతానండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత అపవాది మానవులతో మొట్టమొదటి అబద్ధాన్ని ఆడాడండి. అదేంటంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, యు విల్ నాట్ షూర్లీ డై, మీరు చావనే చావరు అనే ఒక మాట మాట్లాడాడు. అది పచ్చి అబద్ధం. అంటే ఆ పండు తినగానే హవ్వ చనిపోయిందా, ఆదాము చనిపోయారా అంటే వారు ఫిజికల్గా చనిపోలేదు, కానీ స్పిరిచువల్లీ దే ఆర్ డెడ్. దేవునితో వారికి ఉన్నటువంటి ఆ ఆత్మీయ సంబంధము, ఆ ఎటర్నల్ రిలేషన్ అనేది అక్కడ క్లోజ్ అయిపోయింది. తలుపులు మూసివేయబడ్డాయి. స్పిరిచువల్లీ దే ఆర్ డెడ్ అనే సత్యం ఇక్కడ మనం గమనించాలండి. ఇది వీడు మానవులతో, మనుషులతో మాట్లాడినటువంటి మొట్టమొదటి అబద్ధం. ఆ తరువాత ఇదే స్వభావము, ఇదే అబద్ధం ఆడే స్వభావం అనేది మనుషుల్లో వ్యాప్తి చెందిందండి. ఒక వైరస్ లాగా, ఒక వ్యాధిలాగా ఈ యొక్క అబద్ధాలాడేటువంటి స్వభావం, ఈ వైరస్, ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఇప్పటికీ అది మహావృక్షమైందండి. మరి బైబిల్లో సరే, ఇప్పటి వరకు మనం అపవాది గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మనుషులో ఎవరు మొట్టమొదట అబద్ధం ఆడారు అనేది మనం చూస్తే, ఆదాము అవ్వల్ని దేవుడు ప్రశ్నించినప్పుడు మీరు ఎందుకు ఈ ఫలం తిన్నారనంటే వారు తినలేదని అబద్ధం ఆడలేదండి. కానీ వారు చేసినటువంటి తప్పును పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేశారు. నువ్వు ఎందుకు తిన్నావు ఆదాము అంటే, ఇదిగో ఈ హవ్వ వల్ల నేను తిన్నాను. హవ్వ, నువ్వెందుకు తిన్నావు అంటే, ఇదిగో ఈ సర్పం వల్ల నేను తిన్నాను. వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు తిన్నారండి? లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే తిన్నారు. కానీ పక్క వాళ్ళ మీద ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. కానీ ద ఫస్ట్ డైరెక్ట్ లై అంటే మొట్టమొదటి అబద్ధం ఆడింది ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో ఆదాము కుమారుడైనటువంటి కయీను. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ అతడు మొట్టమొదటి అబద్ధాన్ని ఆడినట్టు మనం చూస్తామండి.
చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. చూసారండి, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు కయీను? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడనే స్పృహ కూడా లేకుండా నీ తమ్ముడు ఎక్కడా అంటే నాకేం తెలుసు, నేనేనా నా తమ్ముడికి కావలివాడినా అని చెప్పి పచ్చి అబద్ధాన్ని, అది కూడా అహంకారంతో ఈ కయీను ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఐ డు నాట్ నో, ఎమ్ ఐ మై బ్రదర్స్ కీపర్, నేను నా తమ్ముడికి కాపలా కాసేవాడినా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ జరిగిన వాస్తవం ఏంటి? అంతకు ముందే తన తమ్ముడైన హేబేలును పిలిపించి అతని మీద పడి అతన్ని దారుణంగా చంపేశాడు ఈ యొక్క కయీను. మరి అతడు చేసినటువంటి ఆ పనికిని, ఇంకా అతడు మాట్లాడినటువంటి ఈ అబద్ధాలకు ఏం జరిగింది తర్వాత అనంటే కేవలము అతని మీదకు శాపం వచ్చిందండి. ఆ తర్వాత వచ్చిన మనం చూడొచ్చు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఏమండి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఒక మనిషి అబద్ధం ఆడతాడో, అసత్యాన్ని పలుకుతాడో, ఆ అబద్ధపు అసత్యపు క్రియలను చేస్తాడో, అప్పుడు వెంటనే వచ్చేది ఆశీర్వాదం కాదు, దేవుని శాపం. కయీను విషయం జరిగింది అదేనండి. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో, అలాంటి ఒక పని చేశాడో, అతని మీదకి శాపం వచ్చింది. ఎలాంటి శాపం అనంటే అతడు ఒక దేశ దిమ్మరిగా తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై యుందువని ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఒక శాపాన్ని కయీను మీదకి తీసుకొచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ రకంగా ఈ డిసెప్షన్ అనేది, ఈ అబద్ధం అనేది సాతాను ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది. ఇప్పుడు మనుషులందరిలోనూ వ్యాప్తి చెంది ఒక మహావృక్షంగా పెరిగిపోయి మనుషుల్ని సైతము మోసం చేస్తూ వారి యొక్క ఉనికిని నిజంగా కోల్పోయేలా చేస్తుంది ఈ అబద్ధం. మనం అనుకోవచ్చు, ఏమండి అబద్ధం ఆడడం వల్ల అంత ఇబ్బంది ఏముంది, నోట్లో మాటే కదా, ఈరోజు ఒక రకంగా మాట్లాడతాం, రేపొద్దున ఇంకొక రకంగా మాట్లాడతాం, దానివల్ల ఏంటి ఇబ్బంది అని అంటే లేదండి. ఈ అబద్ధం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. సాధారణంగా పాపం అనగానే సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఏమండి మర్డరు, లేకపోతే ఒక మనిషిని ఫిజికల్గా దాడి చేయడము, లేకపోతే ఏమండి చీట్ చేయడము పాపం అని చెప్పి అనుకుంటారు. కానీ ఒక మనిషి తన నోట్తో మాట్లాడేటువంటి ఒక అబద్ధం దేవుని యొక్క ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సిన్ అండి. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము అది ఘోరమైన పాపము అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఈ అబద్ధాలు ఆడడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో, ఒక వ్యక్తి అబద్ధం ఆడడం వల్ల ఏం నష్టపోతాడో ఈరోజు కొంతమంది ఉదాహరణ ద్వారా నేను తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఇందాక మనం తీసుకున్నటువంటి బైబిల్లో కయీన్నే మీరు తీసుకోండి. కయీను తన తమ్ముడిని చంపి ఆ తర్వాత అతడు ఎక్కడున్నాడనంటే ఏమో నాకేం తెలుసు అని బొంకుతున్నాడు. ఆ కారణం బట్టి హీ వాస్ కర్స్డ్ అండ్ బికేమ్ ఎ రెస్ట్లెస్ వాండరర్. ఇప్పుడే మనం విన్నాం. మరొక ఉదాహరణ మనం బైబిల్లో తీసుకుంటే, ఆనాడు ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీని మీరు తీసుకోండి. ఏమండి, ఈ గెహాజీ ఎవరు అని అంటే ఎలీషా దగ్గర ఒక సేవకునిగా అతను ఉంటున్నాడు. ఒకానొక రోజు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, అతనికి కుష్ఠవ్యాధి ఉంది, ఈ కుష్ఠరోగం ఉంది. అతని ఇంట్లో పనిచేసే ఒక పాప సలహా ద్వారా అతడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆ పాప చెప్తుంది. ఆమె మాటను బట్టి రాజుకు వర్తమానం పంపుతారు. రాజు తన బట్టలు చింపుకుని అతనికి ఏం చేయాలో అర్థమైన పరిస్థితుల్లో ఎలీషా విషయం తెలుసుకుని అతన్ని నా యొద్దకు పంపించండి అని సమాచారం ఇస్తాడండి. అప్పుడు ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాను తన రథాలతో, తన సైన్యంతో, ఏమంటే తన పరివారంతో ఈ ఎలీషా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఆగుతాడు. ఆగి ఒక గ్రేట్ వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఎలీషా గబగబా బయటకు వచ్చి నయమాను గారు రండి, లోపల రండి అని అంటారేమో అనుకున్నాడు. కానీ ఎలీషా సింపుల్గా తన దగ్గర ఉన్నటువంటి దూతల్లో ఒక దూతను పంపించి ఏమని చెప్తారంటే, అయ్యా
మీరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ 7 సార్లు మునిగి, అంటే అక్కడ 7 మార్లు మీరు స్నానం చేయండి, అప్పుడు మీకు సంపూర్ణమైనటువంటి స్వస్థత వస్తుంది అని చెప్పి ఒక దూత ద్వారా ఎలీషా సమాచారం పంపిస్తాడు. పంపినప్పుడు మొదట నయమాను చాలా కోపం వస్తుంది. ఏంటి కనీసం వచ్చానని కనీసం నా దగ్గర రాకపోవడం ఏంటని చెప్పి. ఆ తర్వాత పక్కన ఉన్నవారు, అలా కాదయ్యా, ఆయన చెప్పారు కదా, అది సులభమైన పనే కదా, అది కష్టమైన పని కాదు కదా, ఎందుకు మీరు చేయకూడదు అని అన్నప్పుడు నయమాను కూడా తన మనసు మార్చుకుని ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. ఏడవ మారు అతడు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్లల వంటి దేహం వలె మారుతుంది. ఇదంతా మనకి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం క్లియర్గా మనం చదువుకోవచ్చండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, స్వస్థపరచబడినటువంటి ఈ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరిచిన వాడవు నీవే, ఈ భూమి ఎంతో శ్రేష్టమైంది, ఈ దేశం ఎంతో శ్రేష్టమైంది, నీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి, దయచేసి నేను ఇచ్చే కొన్ని బహుమానాలు, కొంత వెండి, కొన్ని వస్త్రాలు తీసుకోవయ్యా అని అంటే, ఎలీషా నాకేమి వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నయమాన్ని పంపించేస్తారండి. కానీ ఈ గెహాజీకి మాత్రం ఆ వెండి మీద, ఆ వస్త్రాల మీద తన యొక్క ఇష్టం ఉండిపోతుంది అనమాట. ఆ ఇష్టాన్ని బట్టి ఏం చేస్తారంటే, ఆయన గురువు గారికి, ఎలీషా గారికి చెప్పకుండా సైలెంట్గా ఆ రథం వెనకాల పరిగెడుతూ ఉంటాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అంటాడు. మనం చదువుకుందామండి ఆ వాక్యం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకున్నట్లయితే, 5వ అధ్యాయము 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ ఈ ఈ యొక్క సేవకుడైనటువంటి గెహాజీ ఈయన ఎవరిని అడ్డం పెట్టుకుంటున్నాడండి? ఎలీషాని అడ్డం పెట్టుకుని అక్కడ ఒక అబద్ధం ఆడి అడుగుతున్నాడు అనమాట. కొన్ని వస్త్రాలు, కొంత వెండి ఇమ్మని చెప్పి మా గురువు గారే పంపించారు, అందుకే వచ్చాను తప్ప నేనేమీ నా అంతటి నేను రాలేదని చెప్పి చెప్పుకుంటున్నాడు అనమాట. అప్పుడు నయమాను ఏమంటున్నాడంటే, అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులతో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి 2 సర్వెంట్లు ఇచ్చి 4 మనుగుల వెండి, పట్టు వస్త్రాలు అన్నీ సంచిలో పెట్టి 2 సర్వెంట్స్ని ఇచ్చి మరీ అతనితో పంపించడం ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇవన్నీ గెహాజీ ఏం చేశాడు? ఒక చోట జాగ్రత్తగా దాచేసిన తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, ఆ తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత 26వ వచనంలో, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇవన్నీ అయిపోయిన తర్వాత 27వ వచనంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఎలీషా తన శిష్యుడైనటువంటి గెహాజీని అక్కడ వస్త్రాలు తీసుకున్నందుకు ఈ రకంగా శపించాడా, శాపం వచ్చిందా అంటే కాదు. దీనికంటే ముందు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అది ఎక్కడుందనంటే 25వ వచనంలో, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాని చూచి, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు. ఇక మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, గెహాజీ పట్టు వస్త్రాలు 4 మనుగుల వెండి అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఎలీషా వచ్చి అతన్ని శపించలేదండి. ముందు అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు, క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్కి అతడు ఇచ్చిన సమాధానం, గెహాజీ
నీ దోషుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదా. నేను ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. అక్కడికి వెళ్ళేమో మా గురువు గారు పంపించారు కాబట్టి వచ్చానని చెప్పాడు. ఇక్కడేమో నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే గెహాజీ శపించబడ్డానికి కారణం పూర్తిగా వెండి వస్త్రం తీసుకోవడం కాదండి, అబద్ధం ఆడటం. ఇక్కడ ఇతడు పలికినటువంటి అబద్ధమే అతని మీదకి శాపం వచ్చేలా చేసింది. నిజంగా ఎలీషా ప్రశ్నించినప్పుడు అక్కడికక్కడే పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించండి, మీ అనుమతి లేకుండా మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను వాటిని ఇష్టపడి అక్కడికి వెళ్ళి కొన్ని వస్త్రాలు కొంత వెండిని తెచ్చుకున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు అని అంటే బహుశా ఈ శిక్ష అతని మీదకి రాకుండా ఉండేదేమో. కానీ అతడు పలికినటువంటి అబద్ధం, అతడు మాట్లాడినటువంటి ఆ అసత్యపు మాట అతని మీదకి శాపం వచ్చేలా చేసిందండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయింది వాళ్ళ వెనకాల ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు, మరలా ఇటు వచ్చి ఇటువైపు పక్క వారితో ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ ఎవరితో ఉంటే వారి మాట మాట్లాడడం, అసత్యపు మాటలు మాట్లాడడం, అసత్యపు ప్రచారాలు చేయడం. ఏమండి, ఈ రకమైనటువంటి సంభాషణలు, ఈ రకమైనటువంటి అబద్ధాలు దేనికి దారితీస్తాయంటే శాపానికి మాత్రమే దారితీస్తాయి. జాగ్రత్త. దీనికి ఎలీషా సేవకుడైన గెహాజీ ఒక ముఖ్యమైన ఉదాహరణ అండి. ఈరోజు మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయండి? దేవుని సేవ చేసే, దేవుని వాక్యం చెప్పే ఒక వ్యక్తి నాతో మాట్లాడినప్పుడు, ఆయన ఒక వ్యాపారం ఏదో చేస్తున్నాడు. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, బ్రదర్, నేను చేసే వ్యాపారంలో అన్ని అబద్ధాల మీద నడుస్తున్నాయి తప్ప ఒక్క నిజం కూడా నేను చెప్పలేకపోతున్నానండి అన్నాడు. అలాంటి వ్యాపారం చేయడం ఎందుకండి? అంటే ఈ లోకంలో మనం చేసేటువంటి పనులు మన సాక్ష్యాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయతని పాడు చేయకూడదు. వాటి వల్ల కలిగేటువంటి ప్రతిఫలం అది టెంపరరీయే తప్ప సుదీర్ఘకాలంలో అది శాపానికి, దేవుని కోపానికే దారితీస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈరోజు మన విశ్వాసం ఏ రకంగా ఉంది, మన జీవితం ఏ రకంగా ఉందండి? మన వర్క్ ప్లేస్లో, మన ఇంట్లో, మన జీవిత భాగస్వామి విషయంలో మన తల్లి తండ్రులకు మనం నిజాలు చెప్తున్నామా, అబద్ధాలు చెప్తున్నామా? కనీసం మన పిల్లలకైనా మనం నిజాలు చెప్పే ఆ స్వభావాన్ని, అలవాటుని మనం నేర్పగలుగుతున్నామా? నాకు తెలిసిన ఇంకొక ఆయన అయితే, ఆయన విశ్వాసే, ఆయన దేవుని ప్రార్థన చేసే వ్యక్తే. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ బిడ్డకిచ్చి, వాళ్ళ అబ్బాయికి నేను ఇక్కడ లేనని చెప్పరా, నేను ఎక్కడో ఉన్నానని చెప్పి దగ్గరుండి అబద్ధాలు ఆడిస్తూ ఉంటాడండి. దానివల్ల ఆ పిల్లాడి భవిష్యత్తు కూడా, ఆ పిల్లాడి కెరియర్ కూడా పాడైంది. నాకు తెలుసు, పర్సనల్గా నేను చూశాను. ఈ రకంగా అబద్ధాలు ఆడించడం, అబద్ధాలు ఆడడం అనేది మరి ఎవరికి వారికే అది నష్టం కలుగు చేస్తుందని మరి చాలామంది గ్రహించలేకపోతున్నారండి. బైబిల్లో ఇంకా మనం మరొక ఉదాహరణ మనం తీసుకుంటే, రాజు అయినటువంటి సౌలు, తప్పిపోయిన గాడిద కోసం తిరిగేటువంటి ఈ సౌలును దేవుడు రాజుగా చేశాడు కదండి. కానీ ఆ తర్వాత ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా తిరగబడినటువంటి సమాజాన్ని, మనుషులను, పశువులను అందరినీ మొత్తం పూర్తిగా నాశనం చేయమంటే బలహీనంగా ఉన్న వాటిని చంపేసి బలంగా ఉన్న పశువుల్ని తెచ్చేసి, ఆ తర్వాత దేవుని ప్రవక్త ప్రశ్నించినప్పుడు ఏం చెప్తాడండి? నా కోసం కాదయ్యా, దేవునికి బలివ్వడం కోసమే తెచ్చానని ఒక పచ్చి అబద్ధాన్ని అక్కడ చెప్పడం మనం చూస్తాం. దానివల్ల ఏం జరిగిందండి? సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు, రాజుగా తన స్థానాన్ని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కూడా తర్వాత కోల్పోవడం మనం బైబిల్లో చూస్తాం. అతడు వ్యభిచార పాపం చేశాడా? నరహత్య చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా అంటే కాదండి, అబద్ధం ఆడాడు. ఆ అబద్ధమే అతని పాలిట ఉరిగా మారింది. ఈరోజు మన నోటితో మనం నిజం మాట్లాడుతున్నామా, అబద్ధం మాట్లాడుతున్నామా? సింపుల్. మనం నిజం మాట్లాడితే మనం దేవుని సంబంధులుగా ఉండగలుగుతాం. మనం అబద్ధాలు ఆడేటువంటి అలవాటు కలిగిన వారమైతే, మన నోటితో మరి అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులమైతే మనం అపవాది సంబంధులుగా ఉంటాము అనే విషయం మనం తెలుసుకోవాలి. మీకు ఇంకో ఉదాహరణ కూడా నేను చెప్తానండి. అననీయ సప్ఫీరాలు మనం బైబిల్లో తీసుకుంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో వీరి గురించి రాయబడతాం. చాలా క్లుప్తంగా మనం విందాం. ఈ అననీయ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఒక పొలం ఉంటుంది, ఆ పొలాన్ని వారు అమ్ముతారు.
అమ్మిన తర్వాత వారికి వచ్చినటువంటి ఆ ధనంలో కొంత పక్కన పెట్టి మిగిలిన ధనాన్ని తీసుకొచ్చి అపోస్తులకు ఇస్తారు. అపోస్తులకు ఇచ్చి, అయ్యా ఇదిగోండి మా పొలమేమో, అమ్మిన తాలూకు డబ్బు ఇదే అని చెప్పి వారికి ఇస్తారండి. కానీ అపోస్తులు దేవుని ఆత్మ ద్వారా విషయాన్ని గ్రహిస్తారు. ఇతడు వాస్తవంగా కూడా ఒక పొలం అమ్మిన తర్వాత మొత్తం ఇవ్వాలని ఏమీ లేదు కదండి. కొంత నిజంగా పక్కన పెడితే, ఇదిగోండి కొంత మా అవసరాలకు మేము పక్కన పెట్టుకుని మిగిలింది మీకు ఇద్దాం అనుకున్నాం, ఈ రకంగా ఇస్తున్నామని చెప్పచ్చు. కానీ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసమో మరొక దానికోసమో ఇక్కడ దేవుని విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలోనే వీరు తీవ్రమైనటువంటి అబద్ధం ఆడారు. ఆ అబద్ధం ఆడడం వల్ల అతని ప్రాణం పోయింది. ఆ తర్వాత అతని భార్య ప్రాణం కూడా పోవడం మనం బైబిల్లో చూస్తామండి. ఏంటి ఇక్కడ వీళ్ళు చేసిన అపరాధం అని అంటే ఏమీ లేదు. వీళ్ళు కూడా ఎలాంటి వ్యభిచార పాపము చేయలేదు, లేకపోతే మనకు దొంగతనము చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ వీరు దేవునితోనూ దేవుని పరిశుద్ధాత్మతోనూ అబద్ధం ఆడినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ వాక్యంలో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి ఆడే ప్రతి అబద్ధం వెనకాల సాతాను యొక్క ప్రేరేపణ ఉంటుంది. జాగ్రత్త. నిజం మాట్లాడేటప్పుడు వాడు రాడు దగ్గరికి, కానీ నిజం మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా అనే సందిగ్ధం వచ్చినప్పుడు మాత్రం వాడు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాడు, అబద్ధం ఆడమని ప్రేరేపిస్తూ ఉంటాడు. అక్కడే మన విశ్వాసం మనలో బలంగా నిలబడగలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో బలంగా నాటబడగలగాలి. ఆ శోధనను మనం జయించగలగాలండి. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఎందుకని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? దీని అర్థం, ఎందుకు సాతాను యొక్క ప్రేరేపణకు నువ్వు లొంగిపోయావు అననీయ అని అడగడం అండి. ఈరోజు అనేక మంది సాతాను యొక్క ప్రేరేపణకు లొంగిపోతున్నారు. వాళ్ళ నోటితో ఇష్టానుసారంగా అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకా వరస్ట్ ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మరి అబద్ధాలు చెప్పించుకునేవారు, అబద్ధాలను ప్రచారం చేసుకునేవారు ఎక్కువైపోయారు. వారికి పేరు కోసమో, ప్రజల్లో వారు మంచి వ్యక్తులుగా ఉండాలని అనిపించుకోవడం కోసమో ఇలాంటి కొన్ని చర్యలు అనేవి ఇంకా దారుణంగా తయారైనాయండి. ఈరోజు మన విశ్వాసం, దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం ఒకటే, మనం చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఉన్నటువంటి ప్రతి వాక్యము ఇది సత్యము, ఇది నిజము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అయ్యా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఎందుకనంటే నీ వాక్యమే సత్యము అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి. నిజంగా మన జీవితాల్లో మనం ఏ రకంగా మనం జీవిస్తున్నామని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను క్రైస్తవునండి, నేను దేవుని విశ్వాసనండి, నాకు గొప్ప సాక్ష్యం ఉందండి, దేవుడు నా జీవితాన్ని నిలబెట్టాడండి, మంచిదే. కానీ నిలబెట్టినటువంటి ఆ జీవితంలో నువ్వు నిజం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా? సమయాన్ని బట్టి, మనుషులను బట్టి ఒకవేళ నువ్వు అబద్ధం ఆడే వ్యక్తివైతే దేవుని కోపం నీ మీదకి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉందండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఏంటవి? అవేమనగా, మొదటిది అహంకార దృష్టియు, రెండవది ఏంటండి? కళ్ళలాడు నాలుకయు. అంటే మనం అబద్ధం ఆడే ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి అసహ్యమైనటువంటి ఒక కార్యం చేస్తున్నాం. ఏంటండి అది? కళ్ళలాడు నాలుక. అబద్ధం ఆడే నాలుక దేవునికి ఒక అసహ్యమైనటువంటి కార్యము అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనం పలికేటువంటి ఆ యొక్క విషయం అబద్ధమైతే ఆ అబద్ధాలే మన పాలిట శాపాలుగా మారుతాయి. జాగ్రత్త అని మనం అర్థం చేసుకోవచ్చండి. బైబిల్లో
12 మంది అపోస్తుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఏం చెప్తారు, ధనాపేక్ష అనేది అతన్ని నాశనం చేసిందని చెప్తారండి. కాదు, ధనాపేక్ష ఒక్కటే ఇస్కరియోతు యోధాని నాశనం చేయలేదు. దాంతోపాటు అబద్ధం ఆడే అతని స్వభావం అతన్ని సంపూర్ణంగా నాశనం చేసిందండి. ఎందుకంటే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన పాదాలకు అత్తరు పూస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు, ఎందుకమ్మా అత్తర్ని వేస్ట్ చేస్తుంది, విలువైన అత్తర్ని దాన్ని మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుని అనేక మంది పేదవారికి పంచిపెడితే ఎంత గొప్ప విషయం అవుతుంది అని చెప్తాడండి. పచ్చి అబద్ధం అది. ఏమండి, అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన వేరు. ఆ అత్తరు అమ్మేస్తే వచ్చే డబ్బులు అతని జేబుల్లోనికి అతని సంచిలోనికి వెళ్తాయి అనే దురుద్దేశంతోనే ఆ మాట మాట్లాడాడు. అంటే అతనికి అబద్ధం ఆడేటువంటి అలవాటు మొదటి నుంచి ఉంది. ఆ స్వభావమే ఇస్కరియోతు యోధాని నాశనం చేసింది. ఈరోజు మన సంగతి ఏంటి? మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం? ఏమండి, అది పలానా ఫీల్డ్ అండి, ఆ ఫీల్డ్లో అబద్ధాలు ఆడాలండి, అబద్ధాలు ఆడిపోతే కుదరదండి అని అంటే ఫీల్డ్ మార్చుకోండి, కానీ అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే ఒకవేళ మనం అబద్ధాలు ఆడేవారమైతే మనమందరము కూడా వీ హ్యావ్ టు ఫేస్ దోస్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆల్ లయర్స్ విల్ ఫేస్ ద జడ్జ్మెంట్. అబద్ధాలు ఆడేవాడు తీర్పులోనికి తేబడతాడు అని బైబిల్ చెప్తుంది. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8 మనం చదువుకున్నట్లయితే, ప్రకటన 21వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 8 అండి, 21 verse 8, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఏమండి, 2వ మరణానికి కారణం ఇక్కడ మనం చదువుకున్న లిస్టులో అబద్ధం ఉంది. అబద్ధికులు కూడా 2వ మరణం పొందుతారు. వారు అగ్నిగుండములో పాలు పంపులు పొందుతారని చెప్పి ఇక్కడి ఈ వాక్యం ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏమండి, సత్యం మాట్లాడేవారు, సత్యం వైపుగా నిలబడేవారు దేవుడు ఏర్పాటు చేసేటువంటి విందులో వారు పాలు పంపులు పొందుతారు. కానీ అబద్ధం ఆడేవారు అగ్నిగుండములో వారు పాలు పంపులు పొందుతారని ఇక్కడ వాక్యంలో ఉందండి. కాబట్టి మనకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మనకి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మనకి దేవుడు నోటిని ఇచ్చాడు, అందులో నాలుకను కూడా దేవుడు ఇచ్చాడు. కానీ వాటితో నిజం మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలనే ఆప్షన్ మాత్రం మనకి దేవుడు ఇచ్చాడండి. కాబట్టి ఈ అబద్ధాల జోలికి మనం వెళ్లకుండా దేవుని సత్యం వైపు, దేవుని వాక్యం చెబుతున్నటువంటి వైపు మనం ముందుకు అడుగులు వేద్దాం. దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఒకవేళ ఈ అబద్ధాలు ఆడే అలవాటు ఉంటే ఈరోజే పశ్చాత్తాపడదాం. ఈ క్షణమే కన్నీరు విడిచి దేవుని పాదాలు మనం పట్టుకుందాం. ఆ స్వభావాన్ని, ఆ అలవాటుని మనం మార్చుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని ఆకర్షించారు, మాకు రక్షణ దయచేశారు నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రక్షింపబడినటువంటి మేము మరలా మా పాత స్వభావంలోనికి మేము వెళ్లకుండా, మా నోటితో ఎలాంటి అసత్యపు మాటలు, అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలు పలకకుండా మా నోటిని, మా హృదయాన్ని కావలి కాయండి ప్రభువా. మా మనసు చుట్టూ, మా నాలుక చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయండి నాయన. మీ వాక్య ప్రకారం జీవించగలిగే కృప మా అందరికీ దయచేయవలసిందిగా, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో అందరినీ మీరు బహుగా దీవించి ఆశీర్వదించవలసిందిగా, అందరికీ మీ పరిశుద్ధాత్మను నిండారుగా మీరు అనుగ్రహించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.